ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి ఒక స్నాక్స్ ఐటమ్స్ చూపిస్తాం. అటుకులు పిల్లలకి స్నాక్స్ సాయంత్రం పూటకి అటుకులు వేయించేద్దాము. పల్లీలు, పప్పులు చేసే విధానం చూపిస్తాం. నూనె వేసి పెట్టుకున్నాం, ముందే వేడి చేసుకున్నాము. దీంట్లోనే వేయించుదాము, ఈ స్ట్రైనర్లో వేయించుదాం. ఇప్పుడు ఇప్పుడు నూనె కాగింది, మనం అటుకులు వేయించుదాం. ఇప్పుడు కొంచెం కొంచెం వేయించుకున్నాం. చూడండి, బాగా బొరుగుల్లాగా ఎగుతాయి అన్నమాట. ఇవి పిల్లలకి స్కూల్ నుండి వస్తే సాయంత్రం కూడా స్నాక్స్ ఐటమ్స్ ఇంట్లో ఏవో ఒకటి అనేది ఉండాలి కదా పిల్లలకు. చిన్న స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట ఇవి. ఇట్లా వేగినాయి కదా, పక్కన తీసి పెట్టుకున్నాము. పైన వేసి పెట్టుకుంటే ఆయిలల్లో టిష్యూ పేపర్ బిచ్చేస్తుంది అనమాట. ఆయిల్ ఏం పెద్దగా ఎక్కువ పట్టదులేండి. చూడండి ఇట్లా వేగినాయి. ఇప్పుడు పల్లీలు ఎంచుకున్నాం మనం. ఇవి కూడా ఎట్లా వేయాలి, వేగినాయి కదా, పక్కన పెట్టేసి పప్పులు వేయించేసుకున్నాం. ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ లేకుండా. ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ఇక్కడంతా తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఎగిపోయింది కదా, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం ఆయిల్లోనే. పైన కారం చల్లుకోవడానికి కదా, అందుకోసం ఇవి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇవి పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేయించుకున్నాం కదా ఇవన్నీ. ఇప్పుడు ఉప్పు కొంచెం కారం కలుపుకున్నాం దీంట్లో ఉన్న స్నాక్స్ ఐటమ్స్లో. ఈ టిష్యూ పేపర్ ఆయిలల్లో పిచ్చుకపోయింది. ఆన్ చేసిన ఇవన్నీ కలుపుకోవాలి దాంట్లోకి. ఉప్పు కారం అన్నీ కొంచెం ఒక చెంచాడు కారం కలపాలి దీంట్లోకి. వడ్డినార ఒక తగినంత ఉప్పు కలపాలి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కలిపెట్టాలన్నీ దీంట్లోనూ. అటుకులు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. ఛానల్ ఫాలో కాండి అబ్బా. ఉప్పు కారం కలిపిన సాయంత్రం పూట తినడానికి కొంచెం ప్లేట్లు వేసుకొని తిని టీ తాగినా అనుకో రిలాక్స్ అవుతుంది. పిల్లలకి వచ్చిన వెంటనే పిల్లలు పెట్టినడానికి కూడా బాగుంటాయి ఈ స్నాక్స్ ఐటమ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో కాండి అబ్బా.